వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఈ 4 సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఈ నెల 21 నుండి గ్రామాలు వార్డులలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇక అందులో భాగంగా నేడు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభలు అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగాయి. గ్రామ సభలకు హాజరైన ప్రజలు అధికారుల నివేదిక వద్ద 4 పథకాలైనటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాలకు సంబంధించి జాబితాను కూడా వేదికల వద్ద చదివి వినిపించారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల జాబితాలలో పేరు రాని వాళ్ళు అధికారులను నిలదీసే ప్రయత్నించారుగా వారికి నచ్చజెప్పి తిరిగి దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించారు. అయితే ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం ఏదైతే 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2023 వరకు ఇల్లు లేని వారు దరఖాస్తు చేస్తారు. ఆనాడు ప్రభుత్వం ఇస్తామని చెప్పి అందించలేదు. మళ్ళీ ఎన్నికల ముందు చెప్పిన ఆ యొక్క హామీని ఈ రోజు నెరవేర్చే సందర్భంలో మన యొక్క మండలంలో 5,000 మంది ఇల్లు కావాలి, ఇల్లు లేదని చెప్పి దరఖాస్తు చేస్తారు. ఇల్లు మాకు లేదు, ఈ నివాసానికి ప్రభుత్వం అవకాశం కల్పించండి, 5 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు మీరు ఇస్తారన్నారని చెప్పి దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలనలో మన యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఆ రోజు గ్రామ సభలు ఏర్పాటు చేస్తే మీరందరూ కూడా దరఖాస్తు చేస్తున్నారు. అందులో 5,000 మందిలో స్థలం లేని వారు మండలంలో 400 మంది. ఇల్లు లేదు, ఇల్లు స్థలం లేదు. మన గ్రామంలో 424 మందికి స్థలం ఉంది, ఇల్లు లేదు, దరఖాస్తు చేస్తారు. 424 మంది దరఖాస్తు చేస్తారు స్థలం ఉంది, మరి స్థలం లేదు, ఇల్లు లేదు, 34 మంది. కాబట్టి వీరికి ఈ యొక్క 420 మందికి 4 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు నిర్మాణం చేయడానికి